హాయ్ హలో హాయ్ హలో అందరికీ. నాకు నవ్వొస్తుందండి. మనమైతే పుష్ప గురించి మన పుష్పం గురించి ఒక 4 నిమిషాలు చిన్నగా మాట్లాడతాను. ఒక 4-5 నిమిషాలు. నేను ఇక్కడ ఏమైనా ఫేక్ కానీ కొంచెం జెన్యున్గా కానీ కాకుండా చెప్పుంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ప్లీజ్. ఏం తప్పు చెప్పానో అంటే నాకు అర్థమవుతుంది. ఒక 2 నిమిషాలు పుష్ప గురించి అయితే నిజంగా నవ్వొస్తుందండి. ఎంత నవ్వొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. పుష్ప పరిస్థితి ఏ హీరోకి రాకూడదు. పుష్ప పరిస్థితి ఏ హీరోకి రాకూడదు. ఈరోజు అయితే నిజంగా పుష్ప అసలు నేను ఎందుకురా మెగా ఫ్యాన్స్తో పెట్టుకున్నాను అని నిజంగా రియలైజ్ అవుతున్నాడు. అది మీ అందరికీ తెలుసు. రాత్రి ఏం జరిగిందో తెలుసు. నిజంగా పుష్ప రియలైజ్ అవుతున్నాడండి. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఈ పుష్పం నిజంగా పుష్పం తెలుసా? అసలు పుష్పకి ఫ్యాన్స్ ఉండరు. టు బీ ఫ్రాంక్, నేను చెప్పింది నిజం చెప్తున్నా. అబద్ధం అనుకుంటే ఎవరైనా కామెంట్ చేయండి. నువ్వు ఇదిరా సోదిగా ఇది చెప్పావు. అసలు అల్లు అర్జున్కి ఫస్ట్ కామెడీ ఏంటంటే ఇదే. అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉండరు, నిజంగా ఉండరు. పుష్పకి ఎందుకు అంత బజ్ వచ్చింది? పుష్ప సినిమా వల్ల వచ్చిన బజ్జుని అల్లు అర్జున్ నా వల్ల వచ్చింది అనుకుంటాడు. నాకు అర్థం కాదు ఇది. పుష్ప సినిమా వల్ల వచ్చింది. సినిమా పుష్ప 1 బాగుంది, రియల్గా బాగుంది. దస్ క్రెడిట్ గోస్ టు సుకుమార్. ఓకే, నేషనల్ అవార్డు వచ్చింది, ఓకే గుడ్. అల్లు అర్జున్ ఎవరైనా మంచి యాక్టర్ అంటారు, మంచి ఆర్టిస్ట్ అంటారు, కానీ ఆయనకి ఫ్యాన్స్ ఉండే అంత లేదు. మంచి యాక్టర్ మాత్రమే. ఓకే, డ్యాన్స్ బాగా చేస్తాడు, ఫ్యాన్స్ ఉండే అంత. పుష్పకి ఒక మాస్ హీరో, మ్యాస్ ఫాలోయింగ్, ఫ్యాన్స్ ఉండే అంత లేదు. సరే, తిన్నగా మనం నెక్స్ట్ దానికి వెళ్తే నాకు కామెడీ ఏంటంటే పుష్ప క్యారెక్టర్ ఎటువంటిదంటే పుష్పది అదేందో అంటారు కదా, అన్నం తిని అదేదో చేసినట్టు. పుష్ప లైఫ్ ఎట్టు స్టార్ట్ అయింది అందరికీ తెలుసు మనకి. ఒకటండి, పుష్ప మీద ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ఆ రోజు 2024 ఎలక్షన్స్లో మేలో సంథింగ్ ఏప్రిల్లో మనోడు ఏం చేశాడు పుష్ప, ఒరే ఆడ మీ మామ 10 సంవత్సరాలు, ఇదే కామెడీ, 10 సంవత్సరాలు కష్టపడి రోడ్లో తిరిగి సినిమాలు చేసుకోక స్టార్ హీరో పొజిషన్లో ఉండి నెంబర్ 1 స్టార్ హీరో నువ్వే అని పవన్ కళ్యాణ్ గారు అని నువ్వే చెప్పినావు, చాలాసార్లు చెప్పినావు. ఆ వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు అన్నీ వేయలేము. జనాలే చెప్తున్నా తెలుసుకోవడానికి, నిజం మాట్లాడుతున్నా. అబద్ధాలు అయితే మీరు నన్ను కామెంట్ చేయండి, నన్ను వేసుకోండి కావాలంటే పర్లేదు అని చెప్పి నువ్వు వెళ్ళి నువ్వు ఎవరినో నీ పెళ్ళి వల్ల నీకు అలా ఆలోచనలు మారినాయో, నువ్వు ఈ ఆలోచనలు ఎందుకు మారినాయో, అసలు నువ్వు ఎందుకు అట్లా చేసావో, ఆ రోజు వెళ్ళి నా ఇష్టం, నేను యాడికైనా వస్తా, నేనేమైనా చేస్తాను, ఆ రోజు ఆ పీక్స్ టైంలో నువ్వు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసావు. అంటే నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు అది వేరే టాపిక్, అది వేరే, మళ్ళీ మాట్లాడుకుందాం. సారీ, నువ్వు అట్లా సపోర్ట్ చేసావు. నేను ఇక్కడ ఒకటే చెప్పదలుచుకున్నా, ఎవరైనా సరే క్యారెక్టర్ అనేది మనిషికి ఇంపార్టెంట్. టైం వచ్చినప్పుడు రావాలి, టైం వచ్చినప్పుడు ఎవరైనా రాకపోతే ఆ మనిషి క్యారెక్టర్ లేనట్టే, నిలబడిపోవాలి. టైం వచ్చినప్పుడు అది టైము. నువ్వు పవన్ కళ్యాణ్ కోసం ఏం చేయాలి? నిలబడిపోవాలి. నిజంగా నీ లైఫ్ ఎవరి వల్ల వచ్చింది? చిరంజీవి వల్ల వచ్చింది కాబట్టి. కానీ 10 సంవత్సరాలు ఆయన కష్టపడి నానా సంకలనాకి ఆడేదో ప్రచారం చేసుకుంటుంటే, ఎలక్షన్స్ గురించి వాళ్ళు ఆలోచిస్తుంటే, ఆ టైంలో నువ్వు పోయి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం, పుష్ప అది నీకే పుష్ప. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అదేదో సామెతలు ఉంటాయి పుష్ప. నాకు అర్థం కావట్లేదు రియల్లీ, అవి నీకే. అసలు ఈ సినిమా గురించి వద్దాం. పుష్ప నువ్వు ఎంత కామెడీ పీస్ అంటే, మనకి ఒక ట్రోలింగ్ ఉంటుంది అన్నమాట. మనకు ఒక ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. మంచు బాబులు, కొండబాబులు, వాళ్ళతో పాటు నువ్వు చేరిపోయావు. ఇప్పుడు అల్లుబాబు, కొండబాబు లేడు. కొండబాబు మన విజయ్ దేవరకొండ ఇప్పుడు లేడు పాపం, 2 సంవత్సరాల నుంచి మంచిగా ఉన్నాడు, అర్థమైపోయింది కొండబాబు. ఇప్పుడు ఆయన ప్లేస్ నువ్వు రీప్లేస్ చేస్తున్నావు పుష్ప. నువ్వు చేసిన హల్చల్ 2 సంవత్సరాల నుంచి అస్సలు పుష్ప నాకు ఇది రియల్లీ నవ్వొస్తుంది. నీ దయనీయ పరిస్థితి ఏ హీరోకి రాకూడదు. పుష్ప 1 సూపర్ హిట్. సరే, నేనైతే సినిమా చూడలేదు. పుష్ప 2 ఓకే, పుష్ప 1తో కంపేర్ చేసిన అంత లేదు.
సినిమా ఓకే అంటున్నారు. కానీ ఏంది పుష్ప, బుక్ మై షోలు అన్నీ ఖాళీయే, ప్రతి షో ఖాళీయే. అసలు ఫస్ట్ రోజు ఖాళీ. పుష్ప నీ పరిస్థితి ఏందో తెలుసా పుష్ప? నువ్వు ప్రీమియర్ షోలు ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు ఫస్ట్ గుర్తుపెట్టుకో, ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవచ్చు, నువ్వు పెద్ద హీరో కాదు పుష్ప, ఓకేనా? ఒక చిరంజీవి, ఒక పవన్ కళ్యాణ్, ఒక రామ్ చరణ్, ఒక మన బుడ్డెన్టీఆర్, ఒక మహేష్ బాబు, ఒక ప్రభాసు, వీళ్ళు పుష్ప పెద్ద హీరోలు. నువ్వు కాదు పుష్పం. నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్. లైక్ నువ్వు సరే, అల్లు అర్జున్ సూపర్ డ్యాన్స్ చేస్తాడు, అల్లు అర్జున్ మంచి యాక్టరు, ఇది మాత్రమే పుష్ప. నీకు మాస్ ఫాలోయింగ్ అనేది లేదు పుష్ప. నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఏదో డైలమాలో బతుకుతావు. నీది సావాస దోషం. నువ్వు ఒక 2 సంవత్సరాల నుంచి సావాస దోషం. నువ్వు మీ భార్యకు సంబంధించిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినావు. నీకు ఏమైందో ఏమో, వాళ్ళుగా మాట్లాడినట్టు 2 సంవత్సరాల నుంచి నువ్వు కూడా మాట్లాడుతున్నావు. ఆని ముత్యం ఒక్కొక్కటి. ఆయన మొన్న ఏం మాట్లాడుతున్నాడు? నాకు సెలవు అయ్యాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, నాకేమన్నా గిఫ్టో ఏమన్నా అవార్డో ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి మళ్ళీ నన్నే తిడుతున్నారని ఆయన చెప్తాడు. అన్న నువ్వు వాళ్ళతో చేరి నువ్వు అసలు ఏం పుష్ప, నువ్వు ఎట్లా ఆడాడో పాట్నాలో ఎట్లా బిహేవ్ చేసావు, కేరళలో ఎట్లా బిహేవ్ చేసావు, చెన్నైలో ఎట్లా బిహేవ్ చేసావు, మొన్న హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎట్లా బిహేవ్ చేసావు, నిన్న ఎట్లా బిహేవ్ చేసావు, వామ్మ నిన్న యాక్టర్ పుష్ప. ఏంది పుష్ప నిన్న అంత సైలెంట్ అయిపోయి, ఓయమ్మ నువ్వు వెళ్ళిపోయావు, 3 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోయావు. పుష్ప 1కి ముందు ఎట్లా ఉన్నావో అలా వైకుంఠపురం స్టేజ్లోకి వెళ్ళిపోయినావు. నిన్న నువ్వు చూసినా. నువ్వు తప్పు ఎక్కడ చేసావంటే పుష్ప, నువ్వు పెద్ద హీరో కాదు. జనాలందరూ చూడండి, ఇది జీర్ణించుకోండి. నేను అబద్ధం చెప్తే నన్ను వేసుకోండి. మన పుష్పం అల్లు అర్జున్ పెద్ద హీరో కాదు, ఆయన స్టార్ కాదు, ఆయన అల్లు అర్జున్ యాక్టర్. చిరంజీవి అల్లు మంచిగా డ్యాన్స్ చేస్తాడు, మంచిగా యాక్ట్ చేస్తాడు, అంత మాత్రమే. గుర్తుపెట్టుకోండి, పుష్ప పెద్ద హీరో కాదు. నువ్వు ఎంత అపోహలో బతుకుతావంటే సావాస దోషం. 2 సంవత్సరాల నుంచి నువ్వు వేరే వాళ్ళతో సావాసం చేసావు కదా. వాళ్ళు అపోహని ఇంగ్లీష్లో ఏమంటారు తెలియదండి. అపోహలో బతికి వైనాట్ రజనీ, వైనాట్ 175, వైనాట్ 175 రజనీ, వైనాట్ పిఠాపురం, వైనాట్ మంగళగిరి, వైనాట్ కుప్పం రజనీ. నువ్వు కూడా అట్టే బతుకుతున్నావు పుష్ప. అసలు మెగా ఫ్యాన్స్ వల్ల నీ సినిమాకి ఎంత డ్యామేజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన రోజు సాయంత్రం ప్రొడ్యూసర్స్ సుకుమారు చిరంజీవి గారిని ఎందుకు కలిశారు, నిన్న నువ్వు ఏ విధంగా మాట్లాడావు, నీకు ఫస్ట్ నుంచే చెప్తున్నావు. నీ వల్ల నీకు మెగా ఫ్యాన్స్ వల్ల ఎంత దెబ్బ పడిందో నీకు తెలుసా. బుక్ మై షోలో ఫస్ట్ షోకి వెళ్ళిన వాళ్ళు, నేను స్టేటస్ ఎవరైనా సినిమా రిలీజ్ అయిన రోజు ఇట్లా పెడతా ఉంటారు, ఈ సినిమాకి వెళ్ళినవరా అని. నీ స్టేటస్ ఒక్కడ పెట్టలేదు పుష్ప. నీకు అర్థమవుతుందా మెగా ఫ్యాన్స్ అనేది ఎంతమంది ఉంటారు? నువ్వు వాళ్ళని పోగొట్టుకుంటే నీ సినిమాలు ఎవడన్నా చూస్తాడా? నాకు అర్థం కాదు. నువ్వేమన్నా పెద్ద స్టారా? నువ్వేమన్నా మహేష్ బాబు, ఆయన ప్రభాసు, బుడ్డెన్టీఆర్ లాగా నువ్వు స్టారా? నీకు అర్థమవుతుంది నువ్వు ఎందుకు అపోహలో బతుకుతున్నావు, ఎందుకు కంపారిజన్ చేసుకుంటావు వేరే వాళ్ళతోటి. ప్రీమియర్ షో నీకు బట్టి దరిద్రం ఏందో తెలుసా. నువ్వు పెద్ద స్టార్ అనుకొని నువ్వు పెద్ద అపోహలోకి వెళ్ళి నీకు ఫస్ట్ రోజు ఎప్పుడూ కలెక్షన్స్ రాలేదు. ఫస్ట్ రోజు నాకు కూడా కలెక్షన్స్ రావాలి, నేను వరల్డ్ వైడ్ సినిమా చేయాలి, నేను పాన్ ఇండియా స్టార్ అనుకొని ఆ టికెట్లో కాస్ట్ ప్రీమియర్ షోలకి 1300 పెట్టినావు, 1200 పెట్టినావు. ప్రీమియర్ షోలకి 100 రూపాయలు పెట్టినావు. 100 రూపాయలు సారీ 1300, 1200, 1000 రూపాయలు పెట్టినావు కొన్ని హాళ్ళల్లో. దానివల్ల ఏమైంది తెలుసా, నీ సినిమాలు క్యాన్సిల్ అయినాయి, ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడు ఈ రివ్యూలు ఇవన్నీ పుష్ప సినిమా అబో యావరేజ్ అంటున్నారు పుష్ప. కానీ అబో యావరేజ్ అయినా కానీ కలెక్షన్స్ వస్తాయి. నువ్వు ఫేక్ కలెక్షన్స్ చేసుకుంటున్నావు అని ప్రతి ఒక్కరికి తెలుసు పుష్ప, ప్రతి ఒక్కరికి తెలుసు. నీ ప్రొడ్యూసర్లు ప్రతి ఒక్క రివ్యూని కొన్నారు, ప్రతి ఒక్క రివ్యూ ఏజెన్సీని కొన్నారు. వాళ్ళు రాంగ్ రివ్యూలు ఇచ్చారు, వాళ్ళని కొన్నా. ఇంకొకటి, నువ్వు ఏం చేసినా నీ పిఆర్ టీమ్, నువ్వు మన హీరోలలో తెలుగు ఇండస్ట్రీ హీరోలలో అత్యధిక పిఆర్ టీమ్ని మెయింటైన్ చేసేది నువ్వే. ఎందుకంటే నీకు ఫ్యాన్స్ ఉండరు. నీ కర్మ, నీ దరిద్రం, నువ్వు ఏం చేసినా నీకు ఫ్యాన్స్ రారు. ఎందుకు రారంటే నువ్వు యాడ్ నుంచి వచ్చేవరా స్వామి, నీకు ఎట్లా ఫ్యాన్స్ వస్తారు నాకు అర్థం కాదు. నువ్వు మంచి యాక్టర్, నువ్వు మంచి డ్యాన్సర్, నువ్వు తోపు,
కానీ నీకు ఒక మాస్ ఫాలోయింగ్ ఉండదు పుష్ప. కర్మ మా కర్మ బట్టి నీ గురించి చెప్పాల్సి వస్తుంది. నువ్వు చేసిన రచ్చ 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 రచ్చకి ఏమైంది, ఏందో ఏమైంది. ప్రీమియర్ షోలు రాలేదు పుష్ప నీకు. నేను జనాలందరికీ ఏం చెప్తున్నానంటే, ఈయనకి కలెక్షన్స్ రాలే. ఈయనకి నువ్వు మెగా ఫ్యాన్స్ నీ సినిమాని బాయ్కాట్ చేయడం వల్ల నీ సినిమా అట్టో ఇట్లో కొంచెం బాగున్నా కానీ ఆడట్లేదు పుష్ప. దానివల్లే నువ్వు నిన్న అట్లా మాట్లాడినావు. నీ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ ఆ రోజు సాయంత్రం బాస్ చిరంజీవి గారిని కలిసినారు. ఇది చెప్పాలనుకుంటున్నా. అంటే నువ్వు మెగా ఫ్యాన్స్ వల్లే నువ్వు హీరో అయ్యావు. వీళ్ళు సినిమాలు చూడబట్టే ఇంకోసారి ప్రూవ్ అయింది. ఇంకా నీకు తగ్గిపోయింది, నువ్వు ఇంక ఎట్టా మాట్లాడావు. కానీ ఒకటే పుష్ప, నిన్ను వదిలేదు లేదు. ఎప్పుడైతే మనిషి అవసరమో అప్పుడు నిలబడిపోవాలి. అది మనిషి క్యారెక్టర్. కానీ నువ్వు ఆ రోజు నిలబడ్డా. నిన్ను పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి వాళ్ళు ఎవరు ఏమన్నా మీరు ఒకటే. కానీ ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్ మాత్రం నీ సినిమాని జీవితంలో నీ సినిమాని మెగా ఫ్యాన్స్ చూడరు. మెగా ఫ్యాన్స్ చూడకపోతే సినిమా హిట్ అయినా, సినిమా బాగున్నా కలెక్షన్స్ ఎట్టు ఉంటాయని నీ పుష్ప 2తో తెలిసిపోయింది ఇప్పుడు. ఓకేనా? ఇవన్నీ అట్ట కాకపోతే ఆయన పెద్ద రాడ్డు సినిమా మొన్న దేవర, అది కూడా హిట్ అయిందంటారు జనాలు. ఎందుకు హిట్ అయిందంటారు నాకైతే అర్థం. నేనైతే 10 నిమిషాలు చూసిన ఏదో ఓటీటీలో 10 నిమిషాలు చూసినా ప్రకాష్ రాజ్ కనపడ్డాడు. ఓయమ్మ అదిగో ఊరు అంటున్నాడు. అయిపోయింది బిస్కెట్. ఆడాపేసిన సినిమా. అలాంటి సినిమాని హిట్ చేశారు పుష్ప. కలెక్షన్స్ వచ్చినాయి అంట, తెలీదు వచ్చినాయి అంట, జెన్యున్గా వచ్చినాయి అంట. ఎందుకు వచ్చినాయి అలాంటి రాడ్డు సినిమాలకి? ఎన్టీఆర్ మాస్ హీరో. ఒక హీరోగా ఆయన సినిమా చేసి 3 సంవత్సరాలు అవుతుంది. RRRలో ఆయన సైడ్ యాక్టరు. ఆయన ఇండివిజువల్ హీరో చేసి 3 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆయన మాస్ హీరో కాబట్టి ఆయన కలెక్షన్స్ వచ్చినాయి. నువ్వు అట్లా కంపేర్ చేసుకొని నాకు కూడా కలెక్షన్స్ వస్తాయనుకుంటే నీ సినిమా దేవరా కంటే బాగుందంట. కానీ ఏమైంది? బిస్కెట్. బికాజ్ ఆఫ్ మెగా ఫ్యాన్స్. నీకు ఒకటి చెప్తున్నా, నువ్వు మెగా ఫ్యాన్స్తో ఇంకా అయిపోయింది. మెగా ఫ్యాన్స్ నీ సినిమా చూడరు. నువ్వు పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నా కానీ తర్వాత మెగా ఫ్యాన్స్ ఆలోచించరు. నువ్వు చేసిన పెద్ద మిస్టేక్ ఏందో తెలుసా? నేను హైదరాబాద్లో ఉంటా పుష్ప. సంధ్యా థియేటర్ ముందు ప్లేస్ ఎంత ఉంటుంది? హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ తెలుసు. ఆడ మెట్రో ఎదురుగా బవార్చి ఎంత ప్లేస్ ఉంటుంది? నువ్వు ఫస్ట్ వచ్చేవాడి పర్మిషన్ తీసుకొని రావాలి. పోలీసులు పర్మిషన్ లేదు, పర్మిషన్ తీసుకోలే. జనాలకి ఇన్ఫార్మ్ చేయకూడదు. వచ్చావా, సినిమా చూసుకున్నావా, వెళ్ళిపోయాలా. నీ పిఆర్ టీం ఆ రోజు మధ్యాహ్నం నుంచి అందరూ ఫ్యాన్స్ని గ్యాదర్ చేశారు. నువ్వు పోలీసులు పర్మిషన్ తీసుకోకుండా వచ్చావు. ఏం జరిగింది నీ వల్ల? ఒక ఆమె చచ్చిపోయింది, వాళ్ళ పిల్లోడు చావు బతుకుల్లో ఉన్నాడు. దీనికి నువ్వే కారణం. నువ్వెందుకు అసలు బయట కారులో ఎక్కినావు? ఎందుకు జనాలకు కనపడ్డావు చెప్పు? ఆడ అసలు నువ్వు సినిమా ఏదో చూసుకొని వెళ్ళిపోవాలి. చిన్నగా పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి, ఎవరికి ఇన్ఫార్మ్ చేయకూడదు. నీ వల్ల ఏమైంది? ఇది కూడా రచ్చ. నువ్వు అన్ని పబ్లిసిటీ స్టార్ట్ చేస్తావు. మీ అన్నలాగా అపోహలో ఉంటావు, అపోహలాగా బతుకుతావు. ఏంది పుష్ప, నువ్వు ఐటమ్ స్టార్ అయిపోయినావు తెలుసా? ఇప్పుడు మాకు ఐటమ్ స్టార్ మా అన్న ఉంటాడు. మొన్న ఒక వాణిముత్యం, నాయన మొన్న ఒక ఆనిముత్యం వదిలినాడు. నా అంత నిజాయితీ, నాకు అన్న అతి నిజాయితీ వల్ల, నాకు ఉన్న అతి విశ్వాసం వల్ల నేను ఓడిపోయానంట. అతి మంచితనం వల్ల ఓడిపోయాడంట మీ అన్న. అట్లాగే ఆ అన్న, ఇంకొక అన్న మాకు ఈ మధ్య బాగా మంచి ఎంటర్టైనరు, మన అంబటి రాంబాబు అన్న, ఈయన పేరుని నాని అన్న, వాళ్ళతో చేరిపోయినావు నువ్వు మంచి ఎంటర్టైన్మెంట్. సరే పుష్ప, నేను చెప్పదలుచుకునేది, నీ వల్ల అనవసరంగా వాళ్ళు చచ్చిపోయినారు. నీకు సెన్స్ లేదు, ఎట్లా చేయాలో అర్థం కాదు. నీ పిఆర్ టీంకి ఓదరగొట్టుడు. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు స్టార్ హీరో కాదు. మెగా ఫ్యాన్స్ లేకపోతే నీ సినిమా ఆడదు. ఇప్పుడు నీ సినిమా కొంచెం గొప్ప బాగున్నా ఏమైంది పుష్ప? పోయింది. సినిమా హిట్టే అంటారు, సినిమా బాగుంది అంటారు, సినిమా చూసేవాళ్ళు లేడు. ఈ పరిస్థితి ఊరికి రాకూడదు పుష్ప. ఇది రియల్గా నేనే పుష్ప గురించి ఏం చెప్పాలనుకున్నానంటే, ఈయన చేసిన పనుల వల్ల ఈయనకి సినిమా కొంచెం బాగున్నా కానీ ఈయనకి కలెక్షన్స్ రావు. ప్రీమియర్ షోలు లేవు పుష్ప, కలెక్షన్స్ రావు. ప్రీమియర్ షోలు లేవు పుష్ప. ప్రీమియర్ షోలు అన్నీ క్యాన్సిల్ అయినాయి ఈయనకి. అదే పవన్ కళ్యాణ్ సినిమాకి ప్రీమియర్ షోలు పెట్టండి, 3000 పెట్టినా పోతారు పుష్ప. అదే రామ్ చరణ్కి పోతారు, అదే చిరంజీవి పోతారు. నీకెందుకు బాలే? నీకు బారు. నీకు ఇంకో మైనస్ ఉంది తెలుసా? పుష్పకి అందరు పిల్లకాయలంట ఫ్యాన్స్. ఆడ హాళ్ళ కాడికి పోయారంట. ఒరే ఫ్యాన్స్ షోకు ప్రీమియర్ షోలు పోతే అందరు పిల్లకాయలు, బుడ్డబుడ్డోళ్ళు 8th 9th పుష్ప తగ్గేది అంటారు. వాళ్ళు బుడ్డబుడ్డోళ్ళు అందరూ పోయి టికెట్ అడుగుతున్నారంట 200 ఇచ్చి. ఒరే 1300 అని చెప్పి వాళ్ళు చెప్తున్నారంట. 1300 అందరికి ఫోన్, డాడీ 1300, డాడీ, మమ్మీ 1300, మమ్మీ టికెట్లు వేయి మమ్మీ అందుకుంటున్నారు అందరూ. పుష్ప నీకు అసలు అర్థం కావట్లేదు పుష్ప. నువ్వు చూస్తే ఆడికి పోయినావు వాడిని గెలిపించడానికి. వాడికి పోతే అందరు పిల్లకాయలు వచ్చా, వాళ్ళకేం ఓట్లు లేకపోయా.
నువ్వు విష్ణు బాబుని డామినేట్ చేస్తున్నావు, సారీ మంచు బాబుని డామినేట్ చేస్తున్నావు. నువ్వు డామినేట్ చేయొద్దు, నీకు చెప్తున్నా. నువ్వు యాక్టర్ మాత్రమే, మాస్ హీరో కాదు. జనాలందరికీ ఇది కూడా తెలుసు. అసలు నీ సినిమాకి ఎవరు బాలేదు పుష్ప. సరే ఓకే, ఇదండి పుష్ప గురించి. లెంత్ ఎక్కువ ఏంటో క్షమించండి. కానీ ఒకటి, నేనేమైనా అబద్ధాలు నేనేమైనా ఫేక్ మాట్లాడుంటే చెప్పండి మీరు కూడా పుష్ప గురించి. డన్. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.